భారతంలోని ఒక విషయాన్ని తెలుసుకుందాం. మహాభారతంలో అత్యంత దురదృష్టవంతులు ఎవరు అనగానే మగవారిలో కర్ణుడు అని, ఆడవారిలో ద్రౌపది అని చెప్తూ ఉంటారు. కానీ అత్యంత దురదృష్టవంతురాలు గాంధారి. ఆవిడ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భర్త గుడ్డివాడు కాబట్టి ఆవిడ కూడా కళ్ళకు గంతలు కట్టుకుని పాతివ్రత్యాన్ని చాటుకుంది. అలాగే 9 కుమారులను కంది. వాళ్ళని కంటితో చూసుకోలేదు, వారి బాగోగులు చూడలేదు, వారిలో ఒక్కరు కూడా మంచి పేరును తెచ్చుకోలేదు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కొక్క కుమారుడు మరణ వార్త విన్నప్పుడు కుమిలిపోతూ ఉంది. మరి ఈరోజు ఆవిడను గురించి కురుక్షేత్ర యుద్ధం తరువాత ఆవిడ ఎలా ఉన్నది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుమారుల మరణాన్ని తట్టుకోలేక దీనికంతటికీ కృష్ణుడే బాధ్యుడని కోపంతో కృష్ణుని దగ్గరకు వెళ్తుంది. వెళ్ళి, కృష్ణ, నా కౌరవ వంశాన్ని నాశనం చేసింది నువ్వే కదా, నా కుమారుల వియోగానికి కారణం నువ్వే కదా అని బాధపడుతూ కృష్ణుణ్ణి దూషిస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, ఈ యొక్క దుఃఖము, బాధ, అనుబంధము వీటన్నిటికీ నేను అతీతుణ్ణి. జయాపజయాలు, గౌరవ అగౌరవాలు, సత్య అసత్యాలు, జనన మరణాలు వీటన్నిటికీ నేను బద్ధుడను కాను. ఉన్నవారిని స్వీకరించు. గతాన్ని తలుచుకుంటే దుఃఖమే వస్తుంది. కాబట్టి వర్తమానాల్లో జీవించు, వర్తమానాన్ని స్వీకరించమ్మా అని అనునయంగా చెప్తాడు. అది వినగానే గాంధారికి విపరీతమైన దుఃఖం పొంగుకొస్తుంది. కృష్ణ, నీవు తల్లివి కాదు కదా, అందుకని ఈ తల్లి ప్రేమ నీకు అర్థం కాదు. కొడుకులను పోగొట్టుకున్న తల్లి బాధ నీకెలా అర్థమవుతుంది? అనుబంధాన్ని తెంచుకోమని చెప్తున్నావు, జ్ఞానోపదేశం చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఒక తల్లి బిడ్డలను పోగొట్టుకున్నటువంటి బాధ ఎలా ఉంటుందో నీ తల్లి దేవకిని అడుగు, చెప్తుంది. కంసుడు తన బిడ్డల్ని చంపుతూ ఉంటే, ప్రవాహంగా పాలు కారుతూ ఉంటే, సంతానం లేక ఆవిడ ఎంత విలవిలలాడిందో అడిగి తెలుసుకో. ఆవిడ శోకాన్ని గురించి నీ తండ్రి వసుదేవుణ్ణి అడిగి తెలుసుకో అని ఏడుస్తూ దబ్బుని కింద పడిపోతుంది. పడిపోయి, కృష్ణ, 9 కుమారులను పోగొట్టుకున్నానయ్యా నేను అంటూ విలపిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు, అమ్మా, నేను ఎవరి విషయంలోనూ అధికారాన్ని చెలాయించలేను. వారి పతనానికి వారే మార్గాలు వేసుకున్నారు, ఎవరి కర్మను వారు అనుభవించవలసిందే కదా అనగానే గాంధారికి చాలా బాధ కలిగింది. కృష్ణ, నీవు తల్లివి కాదు కదా, అందుకే నీకు తల్లి బాధ తెలియట్లేదు. ఏ తల్లికైనా కొడుకులు ఎలాంటి వాళ్ళైనా, వారి సంతానం ఎలాంటి వారైనా, యోగ్యులైనా అయోగ్యులైనా వాళ్ళ అందరి మీద ప్రేమ ఒకే రకంగా పంచుతుంది. యోగ్యుడైనా అయోగ్యుడైనా వారి మరణానికి ఒకే రకంగా దుఃఖిస్తుంది. ఇది నీకు తెలియదు. నీవు తల్లివైతే తల్లివై చూడు, అప్పుడు నీ గీతా జ్ఞానము ఈ తల్లి మమకారం ముందు ఎలా నిలుస్తుందో అని చెప్పి బోరును ఏడుస్తుంది. అలా ఏడుస్తున్నటువంటి సమయంలో పాండవులు అక్కడికి వచ్చారు. అప్పుడు దుఃఖిస్తున్న గాంధారి వద్దకు ధర్మరాజు వెళ్ళి, అమ్మ, మీ ఈ క్షోభకు కారణమైన మమ్ములను క్షమించండి అని వినయంగా అడుగుతాడు. చాలా బాధగా అడుగుతాడు. వెంటనే ఆవిడికి చాలా కోపం వచ్చేస్తుంది. గాంధారికి ఎక్కడ శపిస్తుందో అనే భయంతో అది గ్రహించిన కృష్ణుడు గబగబా ఆవిడ ముందుకు వెళ్ళి, అమ్మా, మరి నీ కోడలు ద్రౌపదిని అవమానించినందుకు ఆయన తొడ ఎరగవలసిందే కదా, అలాగే ఆవిడ కురులను తాకిన ఆ వృక్షస్థలం చేర్చవలసిందే కదా. వారందరి నాశనం అవసరమే, లేదంటే
మానవాళి వారి చర్యలను ఆదర్శంగా తీసుకుని నాగరిక ప్రపంచాన్ని ఊహించలేనంతగా మార్చివేసేది. మీరు ఎవరి కోసమైతే దుఃఖిస్తున్నారో వారు మీ దుఃఖానికి అర్హులు కారు అనగానే గాంధారికి విపరీతమైన కోపం వచ్చేసింది. తీవ్రమైన కంఠస్వరంతో గట్టిగా, ఓ కృష్ణ, నేను శివభక్తురాలను. నా భర్తపై భక్తితో నేను పొందిన పుణ్యంతో మిమ్మల్ని శపిస్తున్నాను. కురువంశం ఎలా నాశనమైందో అలాగే నీ యదువంశం కూడా, నీ యాదవ వంశం కూడా నాశనమవుగాక అని శపిస్తుంది. అంతంగా ఇలా అన్నాడు, అమ్మా, నీ 9 కుమారులు చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోకముందే ఈ కుమారుణ్ణి శపించావు. నా శవాన్ని నువ్వు చూడగలవా అమ్మా? నేను నీ యొక్క శాపాన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నాకు చావు పుట్టుకలు లేవు, ఈ శరీరంపై ప్రేమ కూడా లేదు. కానీ నీ శరీరాన్ని నీవు ప్రేమిస్తున్నావు. మరలా ఇంకొకసారి నీవు దుఃఖసాగరంలో మునిగిపోతావు అని అనగానే అప్పుడు గాంధారి తన కర్మకు పశ్చాత్తాపడి, కృష్ణ, కురువంశాన్ని ఎలాగూ రక్షించలేము, యాదవ వంశాన్నన్నా రక్షించు, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇక నేను నా పిల్లల శవాలను కూడా చూడటానికి వెళ్ళను అని అనగానే కృష్ణుడు, యదువంశమైనా కురువంశమైనా ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ధర్మాన్ని విడిచిపెట్టను. ధర్మో రక్షతి రక్షత